మనం 2025 రీక్యాప్ చేస్తున్నామండి. నేను రీక్యాప్ గురించి మాట్లాడుతున్నాను. హలో సీసీ గారు. సీసీ గారు, చాలా కాలం అయింది అసలు. ఎప్పటి నుంచో ఒకటే ప్యానెల్ లో మాట్లాడదామని అనుకున్నారు సీసీ గారు నాతో. కానీ కుదరనే లేదు. ఆ తర్వాత నుంచి లైవ్ చేస్తున్నా సరే ఎక్కడ అసలు పాసిబుల్ అవ్వలేదు. ఎలా ఉన్నారు? బాగున్నారా సీసీ గారు? నమస్కారం అండి. మీ పేరు నాకు గుర్తులేదండి. ఎన్ఆర్ గారిని పిలుస్తాను. అఖండ గారు నమస్తే. అలానే దాత్రి గారు మీకు నమస్తే అండి. నమస్కారం అండి. ప్లీజ్ గో హెడ్ అండి. అంటే ఇప్పుడు ఓకే. అంటే మీరు ఎన్ఆర్ఎఫ్ తోటి ఆవిడతోటి యూ వాంట్ 1-to-1 డైలాగ్ కదా అడుగుతున్నారు. లెట్స్ హ్యావ్ ఇట్ రైట్ నౌ. పెద్ద డైలాగ్ ఏం లేదండి. ఆ మూమెంట్ లో అంటే అందరూ అదేదో జరిగింది అన్నట్టు ఉంటే అక్కడ మిస్ అయిన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఎన్ఆర్ఎఫ్ గారనే. ఎన్ఆర్ఎఫ్ గారితో 2-3 వర్డ్స్ ఏమైనా మాట్లాడదాం అనుకున్నాను కానీ బట్ సంభవ్ ఆవిడ తర్వాత నేను కొన్ని లైవ్లు చూశానండి. నేను ట్రై చేశాను, రావాలని ట్రై చేయలేదు కానీ చూశాను. సో షీ స్టార్టింగ్ వెల్ అండి. గుడ్. నేను చెప్పేది ఏంటంటే ఒక్క నిమిషం అఖండ గారు, ఒక్క నిమిషం. సీసీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి. అంటే నేను ఇప్పుడిప్పుడే, అంటే నేను 2025 లోనే స్టార్ట్ చేశాను నిజంగా చెప్పాలంటే. లైవ్లు కండక్ట్ చేయడం అయితే ఏంటి, ఎక్కడికైనా వెళ్ళి పార్టిసిపేట్ చేయడం అయితే ఏంటి, ఇవన్నీ. సో ఐ మీన్ న్యూ బీ, బట్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. అదొకటి చెప్పగలను. అంటే ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి ఇంప్రూవ్మెంట్ కి. అయ్యో అదేం లేదండి, నేను కూడా న్యూబీనేనండి. ఆల్మోస్ట్ వీఆర్ ఆల్ ఆర్ న్యూబీస్. కాదు, మీరని సజెషన్ అడుగుతున్నట్టు ఇవన్నీ మళ్ళా వచ్చేసి వేరే ఛానల్స్. హరిచంద్ర గారు, మీకు క్వశ్చన్ చెప్పానా? సీసీ గారికి ఫస్ట్ సబ్స్క్రైబర్లలో 13 మంది నా ఫ్యాన్సే. అవునా? అది నాకు తెలియదండి. ట్రూ అండి. అవును అవును. నేను అప్పటికప్పుడు నైట్ పూట నాకు పంపించారు, ఇట్లా ఛానల్ పెట్టినని. నా గ్రూప్లో సనాతని వారియర్స్ అని ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టారు. దాంట్లో పంపించగానే 13 మంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వెళ్ళండి. అఖండ గారు మీరు మాట్లాడుతూ కంటిన్యూ అవ్వండి. మధ్యలో నేను వచ్చినట్టున్నాను. మీ టైం తర్వాత నేను మళ్ళీ లాస్ట్లో చేస్తాను. ఓకేనండి. శశి గారు, నేను ఒక్క నిమిషం. ఇప్పుడు 2026 లో అయితే సీసీ గారిని నేను క్వశ్చన్ అడగాలి. సనాతన్ గారు, నేను మీతో మాట్లాడటం అనేసి ఆల్మోస్ట్ 9 months అయింది అనుకుంటాను, రైట్? కాదండి శశి గారు, నేను 2026లో ఈ 20 నువ్వు తోపు అయితే నేను అంత తోపు, నువ్వు బూత్ మాట్లాడతా అంత బూత్ మాట్లాడతాను. ఐ డోంట్ వాంట్ టు ఎంటర్టైన్ దట్ అండి. వెరీ గుడ్ అండి. ఈవెన్ నేను కూడా చేస్తా ఉంటాను అప్పుడప్పుడు ఆఫ్లైన్ లో. బట్ ఇట్స్ గుడ్ అండి. మంచి మాటలతో కూడా మనం చాలా చాలా అనొచ్చు, చాలా బాధ పెట్టచ్చు. బాధ పెట్టాలంటే చెడు వాటితోనే కాదు, మంచి మంచి పదాలతో కూడా బాధ పెట్టచ్చు అవతల వ్యక్తుల్ని. మేబీ రెట్రోస్పెక్టివ్ అలా చేయొచ్చాము. గుడ్ అండి, మంచిది. మనం బూతులతోటి మాట్లాడుతూ ఉన్నదే ఎదుటోడిని ఎంత రెడిక్యూల్ చేస్తే ఆడికేం పోదండి. వాడు చేసిన తప్పుల్ని క్లారిటీగా చెప్పాలి మనం. అది 2025 చివరికి తెలుసుకున్నారు అఖండ గారు మొత్తానికి ఈ విషయం. అంతే. రాత్రి మనకి తెలుసు కదా, మనం లాస్ట్ 1 month ఎంత నలిగిపోయాం అనేది లైవ్ ఆపడానికి, ప్రైవేట్ లో పెట్టడానికి ఎన్నిసార్లు చెప్పాను ఈయనకి, వద్దు బాబు అని. ఫైనల్లీ థ్యాంక్ గాడ్ అఖండ గారు. అదేనండి, బూతే సమాధానం కాదండి. నువ్వు బూత్ ఎందుకు తిట్టావు? నీకు మాటకే, నేను చెప్పిన మాటకే నీకు ఆన్సర్ లేనప్పుడు నువ్వు బూత్ తిడతావు. అది నాకు ఏజెంట్ శ్రూ గారు చెప్పారు. ఆవిడ 3 ఏళ్ల క్రితమే చెప్పారు. నేను ఈ మధ్య విన్నాను. నీకు ఎప్పుడు బూత్ వస్తుందంటే, నీకు మాటకు మాట సమాధానం లేనప్పుడే నీకు బూత్ వస్తుందని. సో నాకు సమాధానం ఉన్నప్పుడు నేను సమాధానంతోనే మాట్లాడతాను. అంతేనండి, నేను బూతు తిట్టదలుచుకోలేదు 2026లో. అదే నా రెజల్యూషన్ అండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ సిసి గారు, నా లైఫ్స్ అన్నీ కూడా పాస్టల్ సెంట్రిక్ గానే ఉంటుందండి. వేరేది ఏది ఉండదు. ఎందుకంటే పాస్టల్ చాలా అక్కడ ఆల్మోస్ట్ సరే మీరు లేకపోతే ఇంకొకళ్ళు కాపర్ గారు పెట్టారంటే ఒక అర్థం ఉంటుందండి. నాది కూడా మొత్తం పాస్టర్ సెంట్రికే ఉంటుందండి. ఈవెన్ దో ఐఎమ్ క్రిస్టియన్, మీకు తెలుసు కదా. లేదండి, వాళ్ళు దౌర్జన్యంగా, ఇప్పుడు మీరు అదే మాట మీద ఉంటే నేను కొలాబరేట్ అవ్వచ్చు.
ఎందుకంటే వాళ్ళు దోచుకుంటున్నారండి. కొలాబరేట్ చేయలేం సార్. వెనెవర్ యూ హ్యావ్ ఎ పాయింట్, వెనెవర్ యూ హ్యావ్ ఎ డేటా ప్లీజ్ నో, కమ్. నో ద పాస్టర్స్ వి నో, ఆల్వేస్ హెల్ప్. నో ఓన్లీ వన్ ఎజెండా అండి. ఈ ఇప్పుడు ఈ రోజు కూడా రాత్రి టూడీలు జరుగుతున్నాయి. వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ జస్ట్ గ్యాదరింగ్ ద మనీ ఫ్రమ్ ద నో డౌన్ ఇష్యూ అండి. ట్రాడన్ పీపుల్. నేనేమంటానంటే నేను ఒక 2 days బ్యాక్ హిందూ సమ్మేళనం అని జరిగింది. కొన్ని వీడియోస్ ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్న సతీష్ గారికి కూడా పంపాను. సో ఐ ఫీల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ ఫీల్ వెరీ ప్లెజెంట్ గా అనిపించింది. వాళ్ళు చెప్తున్న మాటలు కరెక్ట్ అనిపించింది. సో ఐ అప్రిషియేట్. ఇంకా నేను కూర్చొని వచ్చాను, ఒక గంటన్నర కూర్చొని వచ్చాను. హిందూ సమ్మేళనం అని ఆర్ఎస్ఎస్ విహెచ్పి వాళ్ళు చేశారు మా ఊర్లో. సో అక్కడ కంటెంట్ ఏదైనా తేడాగా వెళ్ళినప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు, అంటే మన ఒపీనియన్ చెప్పొచ్చు. మనం డిసైడ్ చేయలేకపోయినా అక్కడ ఇప్పుడు మీరు చెప్పిన కూడికలు ఏమైనా ఉంటే ఆ కూడికల కంటెంట్ దాని ఇంటెన్షన్స్ రాంగ్ గా ఉన్నప్పుడు డెఫినెట్లీ విల్ డిస్కస్. ప్లీజ్ కమ్ అంటాను. ఆ టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. కాదండి, ఇప్పుడు ఒక పాట పాడితే రాత్రిపూట అంటే ఫస్ట్ ఏడుపుతోటి పాటలు ఎందుకండి? సో ఇది ఎలా ఉంటుందంటే, నేను జనరల్ చెప్తున్నాను, ఒక్కొక్క స్పిరిచువల్ యాంగిల్ ఒక్కొక్కటి ఉంటుందండి. అది వెన్ యూ గో టు ఇస్లాం, వాళ్ళు ఏ కాడికి కోపము, పగ, ప్రతీకారము, వాళ్ళ స్పీచెస్ అన్ని అలానే ఉంటాయండి. ఎలా అంటే మనం అవతలని అంటే మంచి మాటలకు మనకు అనిపిస్తాయి, కానీ వాళ్ళు ఏ కాడికి వాళ్ళలో దాన్ని ఏమంటారంటే జస్బా అంటారు. తురక భాషలో జస్బా, అరే అప్నా జస్బా దిఖాయింగే, ఇలా వాళ్ళ వే ఆఫ్ అలా వాళ్ళ డ్రైవ్ చేసింది. అలానే వీళ్ళ వే ఆఫ్ ఏంటంటే క్రిస్టియన్స్ లో ఏ కాడికి సారో, సింపతి, క్రయింగ్, రిపెంటెన్స్ అనే ఈ పదాల్లోనే మనుషులు ఉండిపోయినప్పుడు కొంతమంది ఎవరికి నాలాంటి ఉంటాడు, నేను పోయి నవ్వుకుంటా ఉంటాను చర్చికి వెళ్ళి, తెలుసా మీకు? అక్కడ చేసే ప్రతి ప్రేయర్ ని, ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ చూసి నేను నవ్వుకుంటా ఉంటా. బేసికల్లీ నేను ఈవెన్ మా ఫ్యామిలీలో వెళ్ళిన కొన్నిసార్లు మా మదర్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏదో కొన్ని మాటలు మాట్లాడినప్పుడు నవ్వొచ్చి ప్రార్థన అయిన తర్వాత అడుగుతాను, నేను మామూలుగా నేను ఊరికి వెళ్తున్నాను ఒక ప్రేయర్ చేయమంటే నువ్వు ట్రైన్ డ్రైవర్ దగ్గర నుంచి రైల్వే గేట్ కీపర్ వరకు వాళ్ళ గురించి ఎవరు ప్రార్థన చేయమన్నారని అడుగుతా. జనరలీ అంటే నా మెంటాలిటీ అట్లాంటి కాబట్టి అడుగుతానండి. అంటే ఈ క్రిస్టియానిటీ అనే దాంట్లో ఈ ఏడుపు, లేకపోతే ఈ యొక్క కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఎజ్రాబాబు తెలుసు కదా మీకు, వినే ఉంటారు ఎజ్రాబాబు అని. వాడు నాకు ఈ ప్యానల్లో ఇప్పుడు దాకా ఉన్న సతీష్ గారికి ఎవరికైనా వాడు చెప్పే సలహా ఏంటంటే, నువ్వు రా కన్నీటి ప్రార్థన చేయి, మోకాళ్ళ దండేయి, ఇంకా ఆడు వచ్చేస్తాడంట. నేను ఎందుకు వస్తాడు, నాకు ఇంతవరకు ఎప్పుడు రాలేదు, ప్రతిసారి నీకెందుకు కనిపిస్తున్నాడు, మాకెందుకు కనపట్లేదు జీసస్ అని అడిగాను. మళ్ళా వాడు మతం మారాడు. వాడు బేసిక్ గా నేను పుట్టుకతోనే కనీసం అదే మతంలో ఉన్నాను, నాకెందుకు కనపట్లేదు ఆయన, నీకెందుకు కనపడుతున్నాడు, మోకాలు దండేస్తా వస్తున్నాడా? కన్నీటి ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన అనేది ఏమన్నా బైపాస్ సర్జరీనా, లేకపోతే ఏమన్నా యూనో స్టంట్ చేయటమా? వాడు అంటే కొంతమంది సలహాలు ఇచ్చేస్తున్నారు, నీ బాధలు పోవాలా, నీ కష్టాలు పోవాలా, నువ్వు వెళ్ళిపో, కన్నీటి ప్రార్థన చెయ్యి, ఉపవాస ప్రార్థన. ఇదేమన్నా అంటే డైటరీలో ఇచ్చినట్టుగా ఇది ఒక డోసు లేదంటే ఇది ఒక కోర్స్ తీసుకోండి అని చెప్పినట్టుగా చెప్తున్నారండి. అలాంటి వాటిని విమర్శించాలండి నేను. మీరు చెప్పింది ఏంటంటే ఫైనల్లీ ఏంటండి ఆ ఏడుపు కూడా ప్రార్థనలు అంటే, వాళ్ళ పాటలు కానీ క్రిస్టియానిటీలో ఉన్నాయి కూడా ఇందాక నేను చెప్పిన 4 ఫండమెంటల్స్ మీదే ఉన్నాయండి. వేరాజ్ ముస్లిమ్స్ క్వైట్ ఆపోజిట్ గా ఉన్నాయి. అలాగే హిందుత్వం అంటారా, ఇట్స్ మిక్స్ అండి. హిందుత్వంలో మనం రా 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 శంకర అని కూడా కొన్నిసారి సింగులర్ కూడా వాడతాం మనం. అంటే అది భక్తి భావంతో పోరా రారా అనే మాటలు కూడా ఉంటాయి. ఆల్ మిక్స్ అండి హిందుత్వంలో. అంటే ఎక్కువ జాయ్ ఉంటుంది, ఎక్కువ ప్రైజ్ ఉంటుంది. కానీ క్రిస్టియానిటీకి వచ్చేటప్పటికి అయితే ప్రే చేయాలా, లేదంటే నిన్ను నువ్వు సిన్నర్ అని, నిన్ను నువ్వు క్షమాపణ అడుగుతున్నట్టుగానే చేయమనేది ఎక్కువ ఉందండి. ప్రీచింగ్ అలానే ఉంది, దాన్ని తగ్గించుకునే చూడాలనేది అలా చెప్పుకున్నా బాగుండేది. దీంట్లో ఏంటంటే తగ్గించుకోవడం కాదు, ఏ కాడికి రిపెంటెన్స్ అంటే అంటే నేను పాపిని, నన్ను కాపాడే నువ్వు భయంకరమైన పాపిని, అది పెదాల ద్వారా పలుకుతున్నారు కానీ రియల్ హార్ట్ లో లేదండి. నేను దాన్ని ఖండిస్తాను ఆ విషయాన్ని. మీకు అర్థమైంది కదా నేను చెప్పిన ఎసెన్స్. ఈ మొదటి నుంచి ఈ యొక్క వర్షిప్ లో వీళ్ళకి ప్రీచింగ్ లో నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పెద్ద చెడు పురుగువి, లేకపోతే నువ్వు ఒక బొద్దింకవి అనేది చెప్తా ఉంటే, దేవునికి నన్ను నేను పాపిగా ఒప్పుకోవడం అనేది క్రిస్టియానిటీలో కూర్చుంటున్నారు. వేరే దేవుని కోసం నువ్వు రోషం తెచ్చుకో, దేవుని కోసం ఇంకొక అవసరమైతే చంపు అనేది ఇస్లాం నేర్పిస్తుందండి. నాకు తెలిసిన 2 మతాల గురించి చెప్పి 3వ మతం నేను రోజు లేచిన దగ్గర నుంచి పడుకున్న వరకు చూసే హిందూ మతంలో ఆల్ యాంగిల్స్ ఉన్నాయండి. ఉన్నది సారో ఉంది, జాయ్ ఉంది, ప్రైజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సతీష్ గారును దూరపాద్రి గారు వచ్చారు, తర్వాత మాట్లాడండి ప్లీజ్ అండి. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరు కూడా సతీష్ గారికి నమస్కారం. ఇప్పుడు న్యూ ఇయర్ విషెస్ చెప్తే నేను ఒకటి చెప్తానండి. న్యూ ఇయర్ విషెస్ చెప్తే ఈ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, న్యూ ఇయర్ ఏంట్రా మీరు అసలే డిసెంబర్ 31 జనవరి 1 ఎందుకు చేసుకోరని, చేసుకోకూడదు, ఇది మన ఆచారం కాదు, హిందూ ఆచారం కాదు అని చెప్తారు. సరే, ఇది హిందూ ఆచారం కాదు, ఐ టోటలీ అగ్రీ విత్ దట్. బట్ డు యూ లివ్ అంటే అది జనవరి 1 రాకుండా కెన్ యూ లివ్ విత్ దట్? అది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. నువ్వు జనవరి 1 అన్నదే నువ్వు హిందూ ఆచారానికి నువ్వు చేసుకోవు సరే, కాకపోతే జనవరి 1 రాకుండా నువ్వు బతకగలవా? అంటే నీ ఫోన్లో కానీ అసలే
అసలు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈస్ రిలేటెడ్ టు దట్ Gregorian calendar or whatever the calendar. You have to respect that. ఓకే. నాటు ఇప్పుడు నాటేదో హిందుత్వం వచ్చింది. ఇప్పుడు క్యాలెండర్ సరే నువ్వు సరే ఈరోజు ఏంటి ఏ డేట్ ఏంటి ఇది? అది ఎప్పుడొచ్చింది? మనం అందరం ఒక క్యాలెండర్ ఫాలో అవుతున్నప్పుడు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ అదేంటంటే ప్రొసీజర్. రెస్పెక్ట్ దట్ ప్రొసీజర్. మనం ఒక ప్రొసీజర్‌కి మనం ఫాలో అవుతున్నాం. ఎందుకంటే ఆ ప్రొసీజర్ లేకపోతే మన డే టు డే జర్నీ జరగదు. అంతేగాని నువ్వు వచ్చి రేపొద్దున వచ్చేసి పెట్టేసి ఇది క్రిస్టియనోడు కనిపెట్టాడు, అది కనిపెట్టాడు, ఇది కనిపెట్టాడని పోస్టులు పెట్టొద్దు దయించి. బికాస్ నువ్వు పోస్ట్ పెట్టేదే నువ్వు క్రిస్టియనోడు కనిపెట్టిన అంటే ఇట్స్ నాట్ డెవలప్డ్ ఇన్ ఇండియా. అఖండ గారు టాపిక్ ఎట్ నుంచి వెళ్ళిపోద్ది సార్. బెటర్ స్టాప్ హియర్. నో టాపిక్ నేను చెప్పండి. అదే నేను ఇప్పుడు రివ్యూ అని చెప్తున్నారు కదా, ఆ రివ్యూలో కూడా ఈ పార్ట్ కూడా ఉంటుందండి. ఓకే, మీకు నచ్చకపోవచ్చు, బట్ ఇట్స్ ద రియాలిటీ. ఓకే, మీరు ఇది ఈ క్యాలెండర్ వద్దు, ఇది వద్దు, జనవరి 1 వద్దు, డిసెంబర్ 31 వద్దు, జనవరి 1 వద్దు అని మీరు మాటలు చెప్తుంది కాదు. ఓకే, మీరు పాటించి చూపించండి. మీ ఫోనుల్లో జనవరి 31 తీసేసి చూపించండి. సారీ, డిసెంబర్ 31 తీసేసి చూపించండి. అప్పుడు మీరు మాట్లాడండి. అంతేగాని అది తీయకుండా జనవరి 1 తీయకుండా మీరు మాట్లాడొద్దు. అది నేను చెప్పేది. లెట్స్ రెస్పెక్ట్ ద ప్రొసీజర్. నేను చెప్పేది మనం ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాం. ద హోల్ వరల్డ్ ఈజ్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్. లెట్ రెస్పెక్ట్ ఇట్. అది వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది అది నేను పక్కన పెడతాను. బట్ లెట్ రెస్పెక్ట్ ద ప్రొసీజర్. హరి గారు నమస్తే. సతీష్ సార్ నమస్తే అండి. గురుపాతిక గారు, ఎన్ఆర్ఎఫ్ టీం దాత్రి గారు, సనాతని సోల్జర్ గారు, సిసి గారు, అందరికీ నమస్తే అండి. ఓకే, సనాతని సోల్జర్ గారు లేరు, మిగతా అందరికీ నమస్కారం. నమస్తే సార్. సో ఇట్స్ లైక్ రీక్యాప్ అన్నారు కాబట్టి అవర్ జర్నీస్ ఆర్ వెరీ మచ్ అంటే చాలా విచిత్రమైనవి, చాలా అన్ప్రెడిక్టబుల్గా జరిగినాయండి. ఎందుకంటే నాకు హరి గారు, దాత్రి గారు వీళ్ళెవ్వరూ తెలియదు మొదట్లో. మేము జస్ట్ ఓన్లీ ఎథిస్ట్ ఛానల్స్ 1 ఫాలో అవుతున్నప్పుడు నాకు దీంట్లోని 50% క్రెడిట్ సిసి గారిది. ఎందుకంటే ఒక ఛానల్లోకి వస్తే అతను మాత్రమే నాకు హిందూ ఛానల్స్కి ఇట్లా ఉన్నాయని అక్కడికి వెళ్దాం బ్రదర్, ఇక్కడికి వెళ్దాం అంటే ఇట్లా అలా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నేనేం చేయాలనేది నాకు మెల్లగా బాధపడింది. ఎందుకంటే ఇక్కడ చాలా ఐడియాలజీస్తోని ఒక విధంగా చెప్పాలంటే అందరూ పెద్దవాళ్లే కాబట్టి అందరికీ ఒక ఫార్మ్ అయ్యి అందరూ ఒక ఐడియాతోని ఒక టార్గెట్తోని వచ్చిన జనాలే అందరూ. ఎవరు కూడా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరు కాదు. సో మన జర్నీలోని మనం ఏం చేయగలం, అసలు ఏం అవసరం అన్నది అది మాత్రం గ్రహించగలిగాం. తర్వాత సిసి గారితో కలిసిన తర్వాత మిగతా కొంచెం జర్నీలోని అందరూ కూడా ఒక ఫిక్స్డ్ ఐడియాలజీస్ ఉన్నాయి. అయితే నీ ఐడియాలజీ ఏంటి, మేము చెప్దాం అనుకున్నాం అనే యాంగిల్ వచ్చేటప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ ఎథిస్ట్ ఛానల్స్ టు హిందూ ఛానల్స్ టు క్రిస్టియన్ ఛానల్స్ నాకేం అర్థమైందంటే మనం ఎన్ని మతాలుగా ఉన్నా, ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఒకటైతే మాత్రం అవసరం అండి. ఏంటంటే ఒక శానిటీ. ఒక ఏదైనా మాట్లాడాలి అంటే ఒక మంచి అప్రోచ్తోని మనం మాట్లాడటం, నెక్స్ట్ ఎక్కడా కూడాను అందరినీ గౌరవించడం, మ్యూచువల్ రెస్పెక్ట్, తర్వాత అందరినీ ఒకే భావంతో చూడటం. ఇవే కదా బేసిక్గా ఎక్కడ మనం ఏ కోరుకున్నా ఇవే కదా కోరుకుంటున్నాం. సో అందరూ అదే కోరుకుంటున్నారు, బట్ దెర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్. ఎందుకు కాన్ఫ్లిక్ట్ ఉంది అనేది మాత్రమే నేను ఇంటర్నలైజ్ చేసుకున్నాను, కాస్త రిఫ్లెక్ట్ చేసుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కొన్ని ఎక్స్క్లూజివిస్ట్ ఐడియాస్ ఉన్నాయి ఇక్కడ, కొందరు ఇంక్లూజివిటీ కోసం కూడా పోరాడుతున్నారు. సో ఎక్స్క్లూజివిస్ట్ ఐడియాస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇది కాదు కాదని చెప్పగలగాలి, ధైర్యం ఉండాలి. ఇంక్లూజివ్ ఐడియాస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మరింత స్ట్రెంథెన్ చేయాలి. లేదు ఎవరైనా డిస్క్రిమినేషన్కి గురవుతున్నారు, వాళ్ళ వాయిస్ని నొక్కుతున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళతో నిలబడగలగాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనల్ని ఎంతమంది ఏమనుకున్నా కూడా పెద్ద ప్రాబ్లమే లేదు. కారణం ఏంటంటే మనం ఇక్కడ మనుషులకి ఎవరికి వ్యతిరేకం కాదు, వాళ్ళ పట్ల ద్వేషం ఏమీ లేదు. కేవలం ఇక్కడ రెస్పెక్ట్, మర్యాద, నెక్స్ట్ యూనిటీ, తర్వాత శానిటీ, ఇలాంటివి మాత్రమే ఉంటాయి. చివరికి ఏమైనా మిగులుతాయి, మిగతావన్నీ కూడా మధ్యలో వస్తాయి, మధ్యలో పోతాయని మాత్రం ఫర్మ్గా బిలీవ్ చేస్తున్నాను. సో నేను నా చిన్న ఉడతా భక్తిగా నేను చేయగలిసింది మాత్రమే చేశాను. హరి గారు మీకు తెలుసు, మేబీ ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యూ మెంబర్స్. ప్రతి ఛానల్కి వెళ్తాను, వీలైతే అక్కడ వీలైతే పార్టిసిపేట్ చేస్తాను, లేదంటే కామెంట్స్లో ఉంటాను. నా వరకు నేను ఏ చెప్పాలనుకుంటానో అది చెప్తాను. ఈ దీంట్లోని నాకు ఆశ్చర్యకరంగా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు, మంచి ఫ్రెండ్స్ అయ్యారు.
ఎంతమంది శత్రువులు అవుతారో అది వేరే విషయం, కానీ మంచి ఫ్రెండ్స్ అయితే సంపాదించుకున్నాను. అది నేను ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏ రోజు ఆశించలేదు కూడా. సో నాకు ఎవరు తెలియని వాళ్ళు కూడా మనతో అలైన్ అయి ఉంటారు ఈ యూనివర్స్లో అని నాకు అర్థమైంది. మనకు వాళ్ళు ఎప్పుడు చూడలేదు, వాళ్ళకి ఎప్పుడు పరిచయం కాలేదు, వాళ్ళకి వెళ్ళి ఏ రోజు నేనేది హెల్ప్ కూడా చేయలేదు. ఎగ్జాంపుల్ విద్యాధర్ గారు, ఎన్ఆర్ఎఫ్ టీం, నాకు అసలు ఎవరు కూడా తెలియదు. బట్ స్టిల్ ఒక మూమెంట్ వచ్చినప్పుడు ఓహో ఇలాంటి వాళ్ళకి మనం ఒక మాట సాయం చేయవలసిన అవసరం కూడా ఉంది అని నాకు అర్థమైన స్థితి ఉంది. నెక్స్ట్ మీరు అన్నారు బూత్లే కాదండి హరి గారు, ఇంటిమిడేషన్ ఈస్ దేర్. మీరు సెక్స్ పరంగానో జెండర్ పరంగానో ఏజ్ పరంగానో లేకపోతే చిన్న పెద్ద తారతమ్యాలు అవే ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ఇక్కడ మనం అందరం కూడా వర్చువల్లోనే ఉన్నాము. మన యొక్క ప్రొఫెషన్స్ కానీ మన యొక్క స్టేటస్ కానీ ఏమీ సంబంధం లేని విషయం. ఇక్కడ ఓన్లీ ఇంటెలెక్చువల్ విషయాల వరకే ఉన్నది, మైండ్ వరకే. సో ఇక్కడ మనం సో అలాంటప్పుడు మన కొందరు ఇంటిమిడేట్ చేస్తూ కొందరిని మాట్లాడనివ్వకుండా బూతులతోని లేకపోతే హెరాస్మెంట్ చేస్తున్నప్పుడు మన ఐక్యతే బలం. మన లాంటి వాళ్ళు 100 మంది అరే నువ్వేంటి మేము ఉన్నాం, వీళ్ళకి ఆధారంగా ఉన్నాం, మేము సపోర్ట్ ఉన్నాం, వాళ్ళ వాయిస్ రైజ్ చేస్తారని అంటే వాళ్ళు తోకముడిచి పరిగెట్టాల్సిందే. అది నేను బాగా గమనించాను. సో యూ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ దట్. నాకు బాగా పెద్ద హోప్ ఏంటంటే ఎన్ఆర్ఎఫ్ టీంతో ఇంపార్షియల్గా వాళ్ళు ఏ ఐడియాలజీని ఉన్నాయండి, ఒక డెమోక్రటిక్ వాయిస్కి స్కోప్ ఇస్తారు, ఒక డైవర్స్ ఒపీనియన్కి స్కోప్ ఇస్తారని నేను బాగా నమ్ముతున్నాను. సో రాబోయే సంవత్సరంలో బాగా ఎన్ఆర్ఎఫ్ టీం బాగా వినిపిస్తుందని నాకు గట్టి నమ్మకం అండి. థ్యాంక్ యూ హరి గారు, థ్యాంక్ యూ ఎన్ఆర్ఎఫ్ టీం, థ్యాంక్ యూ సిసి గారు, థ్యాంక్ యూ గురుపాదుక గారు. థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ యువర్ గుడ్ వర్డ్స్. అంటే మనం డైలాగు చెప్పాల్సింది బూతులతోటి కాదు, మన మాటలతోటి అన్నదే సతీష్ గారు చెప్తున్నారు. అంతే కదండి? అంతే హరి గారు, అంతే. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సినవి, బట్ నాకెందుకో ఈ మాటలు అయితే చెప్పాలనిపించింది. ఎప్పుడు కూడా మీలాంటి వాళ్ళ పట్ల మేము ఎప్పుడు కూడా మీరు ఇందాక అన్నారు కదా సిసి గారితో అట్లా అయితే మీతో మేము కొలాబరేట్ అవుతామని, బట్ యూఆర్ స్టిల్ కొలాబరేటింగ్. మీకు తెలియదు అంతే. అతని ప్రయత్నం అతను చేస్తున్నారు, మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. అట్లానే మీరు కూడా హిందువులని చెప్పుకుంటుండి చాలా ఇది చేస్తున్న వాళ్ళ పట్ల మీరు కూడా యూ హ్యావ్ రేజ్డ్ యువర్ వాయిస్. అట్లానే సిసి గారు పాస్టర్స్ అని చెప్పుకుంటుండి క్రిస్టియన్ కమ్యూనిటీలోని అమాయక ప్రజల్ని పీడిస్తున్న వాళ్ళ పట్ల అతను చేస్తున్నారు. సో యూఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, బట్ యూఆర్ మ్యూచువల్లీ వన్. సో ఎవరి పాత్రలు నిర్వర్తిస్తారండి, మనందరం ఫ్రెండ్సే. సో ఐ రియల్లీ రెస్పెక్ట్ ఎన్ఆర్ఎఫ్ టీమ్. వాళ్ళకి ఏదైనా ఐడియాలజీ ఉన్నాయండి, మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో అడిగినప్పుడు చెప్పగలగాలి, వాళ్ళకి వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలగాలి, లేదమ్మా మీరు తప్పు చెప్పారని అనగలగాలి. అంతేగాని మూకమ్మటి దాడి చేసి ఒక దాన్ని ఏమంటారు ఇంటిమిడేట్ చేసి వాళ్ళ క్యారెక్టర్ టార్నిష్ చేసి ఇట్లాంటివి చేస్తే మాత్రం ఊరుకునేది లేదండి. ఖచ్చితంగా నిలబడతాం, ఖచ్చితంగా వీ రైజ్ అవర్ వాయిస్ టుగెదర్. సో నేనేమంటానంటే అది హిందువుగా ఉన్నాయండి, ఎథిస్ట్గా ఉన్నాయండి, ఏమున్నాయండి, ద సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్, సెన్స్ ఆఫ్ యూనిటీ, లేకపోతే డీసెన్సీ, ఆ లిమిట్స్ అయితే క్రాస్ చేయమని ఏ ఫిలాసఫీ కూడా బోధించదు కదా. ఇంక్లూజివ్నెస్నే బోధిస్తుంది. సో వీఆర్ ఆల్ ఇంక్లూజివ్, వీఆర్ ఆల్ వన్. విశ్వం అంతా ఒకటే. ఆ విశ్వంలోని మనం కరోనా వచ్చింది, ఎవరైనా తప్పించుకోగలిగారా? లేదు. మానవాళి అంతా ఒకటే, విశ్వం అంతా ఒకటే. ఆ దృష్టితోనే చూడాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ హరి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ వర్డ్స్. గురుపాద్ గారు మాట్లాడతారా? ముందు అందరికి నమస్కారం అండి. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి. అది ఏ ఛానల్ అయినా కావచ్చు. ఇన్ఫాక్ట్ అది నా ఛానల్ కావచ్చు, హరిగారి ఛానల్ కావచ్చు, ఎన్ఆర్ఎఫ్ గారి ఛానల్ కావచ్చు, సమ్ అదర్ పర్సన్స్ XYZ వాళ్ళ ఛానల్ కావచ్చు. వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ పేరు తీసుకోవడం భావ్యం కాదు కాబట్టి సమ్ XYZ అని చెప్పాను. చాలా ఛానల్స్ ఉన్నాయి, మా కిరణాస్త్రము, కాపరి. వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ తీసుకొని, సోషల్ మీడియాను ఒక ప్లాట్ఫామ్ చేసుకొని మా వాయిస్, మా ఒపీనియన్స్ అనేటటువంటివి షేర్ చేస్తున్నారు. అవి షేర్ చేసేటటువంటి క్రమంలో అవి కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. ఎందుకంటే ఒక మామిడి పండు ఉంది, ఆ మామిడి పండు ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడికి నచ్చుతుంది, షుగర్ వచ్చిన వాడికి నచ్చదు. ఎందుకు? అది షుగర్ తినడం వల్ల షుగర్ వస్తుంది, షుగర్ పెరిగిపోతుంది అని చెప్పేసి. అక్కడ మామిడి పండు డిఫాల్ట్ కాదు కదా, ఆ వ్యక్తుల్లో డిఫాల్ట్ ఉంటుంది. అలాగే మనము ఏదైనా టాపిక్ ని టచ్ చేస్తున్నప్పుడు, ఇది సజెషన్ గా తీసుకున్నా తీసుకోకపోయినా నాకు పోయేదేం లేదు కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నా. మనం ఏదైనా సబ్జెక్ట్ ని తీసుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా సజెషన్ తీసుకున్నప్పుడు, ఒక టాపిక్ ని తీసుకున్నప్పుడు దాన్ని ఆమూలాగ్రంగా దీనికి కాజెస్ ఉన్నాయి, దీనికి ఎఫెక్ట్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏమై ఉండొచ్చు అని చెప్పేసి మనం డిస్కషన్ చేసుకుంటుంటే బాగుంటుంది. అది ఎలా అవుతుందంటే కొన్నిసార్లు మిస్కమ్యూనికేట్ అయిపోయి, ఆ మిస్కమ్యూనికేషన్ అని చెప్పేసి చినికి గాలి వదలనేటట్టు ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ అనేటటువంటిది నా ఒపీనియన్ గా తీసుకున్నాను అని ఒక డిస్క్లైమర్ వేసి పెట్టేస్తే ఎవరికి ఏమి కాదు. అంటే దాని మీద మాట్లాడుకోవాల్సినటువంటి వాళ్ళు మాట్లాడుకుంటారు, మిగతా చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకుంటారు. ఇంటెన్షన్ మంచిదే,
కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం చెప్పేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా రీచ్ అవ్వకపోవడం వల్ల అది మిస్కమ్యూనికేట్ అయిపోయి బాగా పెద్దగా అయిపోతుంది. కొన్ని నెలలుగా అలా జరుగుతూ ఉంది. అది అందరం చూస్తున్నాం. కొందరు రియాక్ట్ అయ్యారు, మీరు రియాక్ట్ అయ్యారు, వేరే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అదంతా పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ అయిపోయింది. సో ఇప్పటి నుంచైనా మనం చెప్పేటటువంటి మాటలు ఒకటండి, మనం ఎవరికి జవాబుదారి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనకు మనస్సాక్షి ఉంటుంది. దానికి మాత్రం ఎన్నడూ అబద్ధం చెప్పకుండా మన మనస్సాక్షిని మనల్ని మనం మోసం చేసుకోకుండా బ్రతికితే చాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, ఏ విధంగా అయినా కావచ్చు. కాబట్టి మనస్సాక్షిని పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆయన కళ్ళు కప్పలేవు, మన మనస్సాక్షిని కప్పలేము. కాబట్టి మన మనస్సాక్షికి భగవంతుడికి ద్రోహం అనేటటువంటి చేసుకోకుండా మనం చేయాల్సినటువంటి మంచిది ఏదో చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి నా భావన అన్నమాట. నేను ఇంకా మాట్లాడుకునేది నా ఛానల్ ఉంది, అది మాట్లాడుకుంటాను. ఇక్కడ అందరూ పబ్లిక్ వస్తున్నారు కాబట్టి నేను నా మాటల్ని ఎండ్ చేస్తున్నాను. జై శ్రీరామ. ఎక్సలెంట్ గురుపాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పింది కరెక్టే. థ్యాంక్ యూ. ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు ఒక చిన్న సతీష్ గారు, గురుపాద్ గారు మీ ఛానల్ ఏదో చెప్పండి సార్. ఐ విల్ సబ్స్క్రైబ్ అండి. నేను కూడా మీ ఛానల్ జాయిన్ అవుతాను. నా హాబీ సార్ అది, అన్ని ఛానల్ తిరగడం. శ్రీ గురుపాద్ అని ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ. నోట్ చేస్తున్నాను. ఓకే, లేదు గురుపాద్ గారు, మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాం సార్, మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాం. సో ఇట్లా మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్గా ఇక్కడ రూట్ ఆఫ్ ద ప్రాబ్లం మనం కొంచెం సహనంతో ఉండి, లేదు మనం కొంచెం కమ్యూనికేషన్ అనేది కొంచెం ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఛానల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఇది కొంచెం మీరు అన్నట్టు డిస్క్లైమర్ లేదు అని అంటే ముందుగా చెప్పడం ఇట్లాంటివి కూడా చేయాల్సిన అవసరం ఉంది. అట్లా అని చెప్పి అలా చేస్తేనే అందరూ ఆ విధంగా తీసుకుంటారంటే లేదు, ఇక్కడ వైలెంట్ గా కూడా తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదా, ఇక్కడ నేర్చుకోవడానికి రాలేదు, అందరూ ప్రీచ్ చేయడానికి వచ్చారు. సో దట్ ఈస్ ద డిఫికల్ట్ పార్ట్ హియర్. అయినా కూడా మీరు చెప్పిన సజెషన్స్ వెరీ వ్యాలిడ్. అవి ఎట్లా కొనసాగుతూ చిన్నవి కాస్త పెద్దవయ్యి అంతరాలని పెంచే విధంగానే జరుగుతూ ఉంది. సో మనం అట్లీస్ట్ రియల్ చిన్న స్పేస్ లో కూడా ఒక యూనిఫికేషన్ తేలేనప్పుడు చాలా పెద్ద సొసైటీలోని అది చాలా ఆశించడం చాలా కష్టమైన విషయం గురుపాద్ గారు, నా ఒపీనియన్. థ్యాంక్ యూ గురుపాద్ గారు. ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే క్వశ్చన్ చేసినప్పుడు ఓకే ప్రాపర్ గా క్వశ్చన్ చేసామా లేదా అనేది అది కూడా నేను కన్సిడర్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం క్వశ్చన్ చేశారు, మీరు క్వశ్చన్ చేసిన విధానం మాకు నచ్చలేదు, లేదంటే మీరు అడిగిన క్వశ్చన్ మాకు నచ్చలేదు కాబట్టి మేము అబ్యూస్ చేస్తాము అనడం ఎంత తప్పో, ఆ అబ్యూస్ చేస్తున్న వాళ్ళని సపోర్ట్ చేయడం అంతకన్నా పెద్ద తప్పు. నిజంగా ఆత్మ వంచన చేసుకుంటున్నారా, లేకపోతే నిజంగా మీ మనసాక్షికి మీరు సమాధానం ఏ విధంగా చెప్పుకోగలుగుతున్నారు ఎవరైనా సరే? ఎందుకంటే అబ్యూజర్స్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు రోజు రోజుకి. నేను ఆ అబ్యూజర్స్ ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ ప్యానల్ కి వెళ్ళిన వాళ్ళని కానీ, లేకపోతే సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న వాళ్ళని కానీ నేను అడిగేది, నేను తెలుసుకోవాలనుకునేది ఒకటే ఒక విషయం అండి. ఏంటంటే ఏ ఆత్మసాక్షితో, ఏ మనస్సాక్షితో మీరు ఇవన్నీ చేస్తున్నారు? మీరు మీ మనస్సాక్షికి ఏమని సమాధానం చెప్పుకుంటున్నారు? వాళ్ళంతా దారుణంగా మహిళల్ని ఎంత నీచంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారే, ప్రైవేట్ పార్ట్స్ పెట్టి పెడుతున్నారే, అయినా సరే అదే ప్యానల్ కి వెళ్ళి రామాయణం భాగవతం చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. కింద కామెంట్స్ లో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో నేను వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నాను. మీ మనస్సాక్షికి మీరు ఏం సమాధానం చెప్పుకొని ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళంతా చేసిన తర్వాత కూడా? అది కామెంట్స్ లో ఉన్నా చెప్పండి, ప్యానల్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఎన్ఆర్ఎఫ్ గారు, నేను ఒక పాయింట్ యాడ్ చేస్తానండి, మీరు ఓకే అంటే. ఓకే అండి, చెప్పండి సతీష్ గారు. ఏంటంటే అండి, అంటే నాకు మోర్ దెన్ 1 year అండి. కాకపోతే నేను అన్ని ఛానల్లోకి వెళ్ళి తిట్లు తినించుకొని వచ్చామండి. సో కొన్నిసార్లు నేను కూడా తిట్టేవాడిని, బట్ ఎక్కువ మెజారిటీ తిట్లు తినేవాడిని. కాబట్టి ఆ ఉన్న ఎక్స్పీరియన్స్ తో నాకు అర్థమైంది ఏంటంటే, నేను అన్ని హిందూ ఛానల్కి వెళ్ళాను, క్రిస్టియన్ ఛానల్కి వెళ్ళాను, రేషనల్ అంటే మన ఎథిస్ట్ ఛానల్ కూడా వెళ్ళాను. కానీ అక్కడ నేను తిట్టలేదు, వాళ్ళు నన్ను తిట్టలేదండి, అంత ఎక్కువ సార్లు పోలేదు. సో ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని అర్థమైంది ఏంటంటే అండి, నాకు కూడా నా ఐడియాలజీ కూడా మీకు చెప్తున్నాను. మనం ప్రతిరోజు ఒకవేళ ఏ ఛానల్ అయినా ఏ టాపిక్ లో మనం మాట్లాడాలి, మనం ఏదో చెప్పాలనుకుంది చెప్పినా, లేదా వేరే వాళ్ళని ఏదన్నా కంటెంట్ ని మనం ప్రశ్నించినా, వీటన్నిటిలో అండి ఒక రోజులాగే చూడాలండి. ఈ రోజుని మనం అడిగాము, ఈ రోజు ఏదో జరిగింది, సమాధానం వచ్చింది, లేదా ఆర్గ్యుమెంట్ అయ్యింది అని ఈ రోజు వరకు చూసుకుంటే పర్లేదండి. దీన్ని నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేయకుండా మళ్ళీ మనము రేపులాగే చూడాలండి. అంటే ఆ రోజుకు మళ్ళీ రావాలి. మనం క్యారీ ఫార్వర్డ్ చేయడం కనుక ఉన్నాం అనుకోండి, మనం మన ఆరోగ్యాన్ని, మన మానసిక ప్రశాంతతని మనమే చంపుకుంటామండి. ఎస్పెషల్లీ ఈ వైటీలో ఏ రోజున ఆ రోజుగానే చూడండి. ఏ విధంగా అవ్వనివ్వండి, ఆర్గ్యుమెంట్ అవ్వనివ్వండి, లేదంటే ఒకరి మీద మేబీ పాజిటివ్ ఒపీనియన్ అయినా కూడా ఆ రోజుగా చూడండి. ఎందుకంటే టాపిక్ టు టాపిక్ ఉందాం, డే టు డేనే ఉందామండి.
దాని ఎయిదర్ నెగిటివిటీని మనం క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు, పాజిటివిటీని కూడా క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. మనం యూనో ఆ పాయింట్ మీద మాత్రం మనం విభేదించాలి. ఆ పాయింట్ మీద మాత్రమే మనం వాళ్ళతో యూనో అంగీకరించి వచ్చామో కానీ వాళ్ళ ఎంటైర్‌కి మనం ఏదో సర్టిఫై చేసినట్టుగా ఉండకూడదండి. ఎందుకంటే ఈ రోజు ఒక విషయంలో బాగా మాట్లాడిన వ్యక్తి రేపటి రోజున ఇంకొక విషయంలో క్వైట్ ఆపోజిట్‌గా మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారండి. ప్యానెల్‌లో చాలా మంది. ఈవెన్ నేను కూడా బిహేవ్ అలానే చేసిన వాడిని. చేస్తానేమో కూడా తెలీదు. గ్యారంటీ లేదు. సో ఇలా ఉంటదండి. ఇలా చూస్తే యూనో ఇక్కడ ఎవరు ఖాళీగా ఉండి లేరు కదా! ఎన్ఆర్ఎఫ్ గారు, అఖండ గారు, లేకపోతే సతీష్ గారు, మీరు, నేను మనకేమి పని పాట లేకుండా వచ్చి ఉన్నట్లేదా? వీఆర్ స్పేరింగ్ అవర్ వాల్యుబుల్ టైం కదండీ! అది మన ప్యాషన్. మనం ఏదో సంఘ సేవ అనే పేర్లు చెప్పకపోయినా ఏ ఛానల్ అయినండి. ఎవరైనా సరే. కాబట్టి దానికి మన టైంకి మనం వాల్యూ ఇచ్చుకోలేకపోతే వాడెవడో గొట్టంగాడు వచ్చేసి మూడోవాడు, నాలుగోవాడు వచ్చేసి మనల్ని జడ్జి చేసి ఏదో చేసే ఉంటారనుకుంటే దాన్ని పట్టించుకోకూడదండి. ఒకవేళ పట్టించుకునే గనక ఉంటే గనక మనం ఎక్కువ రోజులు ఉండకూడదండి మనం. ఇక్కడ ఇలాంటి ఛానల్స్‌లోకి రావద్దండి మనం. ఇది నా సజెషన్ అండి. లేదండి సిసి గారు. రేవణ్ గారు కదా చెప్పింది. మీరు చెప్పిందంతా నేను అగ్రీ అవుతానండి. ఇప్పుడు ఇదంతా నేను క్వశ్చన్ చేసింది ఏంటంటే, అగ్రీ అవుతాం, డిసగ్రీ అవుతాం. ఓకే. ఒక హిట్ ఆఫ్ ద మూమెంట్ లో ఒక మాట అనుకుంటాం. అది వేరు. కానీ ఒక ఎజెండా డ్రివెన్ చేస్తూ ఎలాగైనా అబ్యూస్ చేయాలి అనే టార్గెట్ తో అబ్యూసే మార్గంగా ముందుకు పోతున్న వాళ్ళకి కూడా నేను సపోర్ట్ చేస్తాను. లేదంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సీసీ గారు, వీళ్ళు విమెన్ ని తిడతారు. ఓకే. సో నెక్స్ట్ డే రామాయణం అని లైవ్ పెడతారు, లేకపోతే మహాభారతం అని లైవ్ పెడతారు. ఇప్పుడు చూసే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా! అంటే మీరు ఏం చెప్తున్నారు? విమెన్ అబ్యూస్ చేసేసి మేము రామాయణం చెప్తే మేము వచ్చేస్తాము. ఈ సందేశం ఇస్తున్నారు చాలా మంది. దాన్నే నేను క్వెషన్ చేస్తున్నాను. అలా వద్దు అంటున్నాను. నచ్చకపోతే నచ్చలేదని ఖండించడం, తిరస్కరించడం తప్పు కాదు. కానీ అబ్యూస్ అనేది తప్పు కదా! కానీ అబ్యూస్ ని సపోర్ట్ చేయడం అంతకన్నా తప్పు. అదే ఒకటే రోజు, ఒకటే లైవ్ స్టార్టింగ్ లో, మధ్యలో అబ్యూస్ చేసేసి ఎండింగ్ లో జై శ్రీరామ్ అనేస్తే అయిపోతుంది కదా! పోనీ ప్రైజ్ ద లార్డ్ అనేస్తే అయిపోదు కదా! అది ఎవరైనా సరే అది తప్పు అంటున్నాను నేను. మీరు చెప్పింది నాకు అర్థం ఉంది. ఏ లైవ్‌కి ఆ లైవే చూద్దాం. ఏ డేకి ఆ డేనే చూద్దాం. ఏ ఆర్గ్యుమెంట్‌కి ఆ ఆర్గ్యుమెంటే చూద్దాం. కానీ ఈ ప్రాసెస్ లో మనం ముఖ తీసుకునేటప్పుడు మనం ఆల్ టుగెదర్ ఇప్పుడు సినిమా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ బావుంటదండి. మనం జడ్జ్‌మెంట్ ఇస్తాం కదా! ఫస్ట్ హాఫ్ బావుంది. లేదంటే పలానా సీన్‌లు బావున్నాయి. లేదంటే ఇది బావుంది. కానీ మనం టోటల్‌గా సినిమా అన్నప్పుడు సినిమాకి రివ్యూ అనే చెప్తాం కాబట్టి ఫస్ట్ హాఫ్ రివ్యూ, సెకండ్ హాఫ్ రివ్యూ లేదంటే ఫస్ట్ 20 మినిట్స్ రివ్యూ అలా చూడం గదా! నేనన్నది మీకు అర్థమైందా? క్లియర్ గానే అర్థమైందండి. నేను మేబీ మీకు చివరిలో 2 లైన్స్ మిస్ అయ్యానేమో. నేనేమంటే యూ ఆర్ ద రైట్ పర్సన్ అండి. అఖండ గారో, సతీష్ గారో అంటే ఎయిదర్ ఛానెల్‌లో మాట్లాడిన ప్యానెల్ స్టార్ట్ చేసే వ్యక్తి అవ్వచ్చు, ఛానెల్‌లోకి పోయిన వ్యక్తి మాలాగా ఇప్పుడు మీ ఛానెల్‌లోకి వచ్చినట్టుగా ఆర్ ద బెస్ట్ జడ్జ్ అండి. ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరితో మనం దూరం మెయింటైన్ చేయాలి, ఎవరితో మనం దగ్గరగా ఉండాలనేది మన మీదేనండి. నేరం మనోళ్ళు అంటే బయటికి ఇవ్వద్దు. ఛాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వద్దండి. అంటే ఎవరికి మన డెసిషన్‌కి మనమే బాధ్యత వహించాలి. ఆ జరిగే పరిణామాలకి మనమే కారణం అవ్వాలని డిసైడ్ చేసుకుంటే ఆల్ ఈజ్ వెల్ అండి. నేను చివరికి చెప్పిందంటే డిసైడ్. మీన్స్ మనం ఎవరైతే ఆ వ్యక్తులు మనం డిసైడ్ అవ్వండి. అవసరమైతే దూరం పెట్టండి. లేదంటే దూరం జరిగిపోదాం మనం. వాళ్ళని మార్చాలని మన ప్రయత్నం చేయటం వృధా అండి. నాకు తెలిసింది అర్థము. అవతల వ్యక్తుల్ని మార్చాలని ప్రయత్నం చేయటం వృధా అండి. కాకపోతే మనం చెప్పాలనుకుని చెప్పాలి. ఇంకా నేను పొగిడాలని అనుకోకండి. ఎన్ఆర్ఎఫ్ గారు, నేను, అఖండ గారికి నేను ఈ ఇష్యూకి వెనక్కెళ్ళి మీ లైవ్ చూశానండి. ఎందుకంటే ఈ ఇష్యూ అసలు నాకు మీరు పరిచయమైన ఇష్యూతోనే వెనకెళ్ళి చూస్తే మీరు చాలా విషయాలు మాట్లాడుతున్నారండి మంచిగా. అండ్ బ్రో అఖండ, యూ హ్యావ్ టు యూజ్ యువర్ మీ దగ్గర చాలా స్టఫ్ ఉందండి. ఈ ఛానల్ మీరు ఇంకా చాలా బెటర్ చేయొచ్చండి. చాలా బెటర్ ఇంకా అంటే సమాజానికి ఛానల్ కోసం కాదు. మీ దగ్గర చాలా కంటెంట్ ఉందండి. నేనేదో పొగట్లేదండి. నిజం చెప్తున్నాను. యూ కెన్ డూ మచ్ మోర్ బెటర్ అండి. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఒక 1 మంత్ ఆర్ 1.5 మంత్స్ దాని వెనక్కెళ్ళి చూస్తే మీరు ఒకసారి వెళ్లి చూడండి. మీ లైఫ్స్ ఇంతకుముందు ఏం చేశారు మీరే? మీ దగ్గర చాలా వర్త్ ఉందండి. మీరు వాల్యుబుల్ టైమ్ స్పేర్ చేస్తున్నారు. ఇంకా చాలా విషయాలు ఎంగేజ్ చేయండి. పీపుల్ ఎంగేజ్ చేయండి సార్. వాట్ మై రిక్వెస్ట్ అని కళ్యాణ్ గారు మీరు ఇందాక అడిగారు సార్. కళ్యాణ్ గారు, ఐ డోంట్ నో అండి మీ పేరు నాకు తెలీదు. నోట్ ఎమ్మటే వచ్చేసింది. మీరు పీపుల్‌ని ఎంగేజ్ చేయండి. డిఫరెంట్ ప్రాస్పెక్ట్ పీపుల్‌ని కలపండి. దానికి మనం రిలీజియస్ యాస్పెక్ట్ లేకపోతే ఇంకోటి ఏదైనా టాపిక్ పెట్టండి. కానీ ఇన్వైట్ ద ఆల్ అదర్ ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొని పొలైట్‌గా వాళ్ళతో డిస్కస్ చేసి మనసులో ఉన్న వాటిని బయట పెట్టమని చెప్పండి ఇన్ ఎ పొలైట్ మేనర్. దెన్ దట్ విల్ బి గుడ్ ఫర్ ద సొసైటీ అండి. ఇప్పుడు మీరు లేకపోతే మాట్లాడిన వ్యక్తులు కాదు కానీ చాలా మంది వింటూ ఉంటారు చూసారా? అట్లీస్ట్ వాళ్ళు ఎంతో కొంత కంటెంట్ తీసుకుంటారండి. నేను సతీష్ గారు చేస్తుంది అదేనండి. మాక్సిమం మేము అదే ట్రై చేస్తాం. ఇంకా మాలో కూడా బెటర్‌మెంట్ చాలా ఉండొచ్చాము. బట్ వీఆర్ ట్రైయింగ్ అండి. డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ని వినిపిద్దాము. పొలైట్ మేనర్ లో వినిపిద్దాము. లేదా పొలైట్ మేనర్ లో అవతల వాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళని ఆహ్వానిద్దాము అనే పందాలో ఉన్నామండి. అది ఏ సబ్జెక్ట్ అని తీసుకోండి. మీరు అన్నారు నిన్న శివాజీ ఇష్యూ, ఆడవాళ్ళ గురించి లేదా అంతకుముందు జరిగిన కొన్ని విషయాలు, ఇలాంటి విషయాల్లో కూడా మేము జెండర్ బయాస్డ్ గా ఉన్నా కూడా ఒపీనియన్ తీసుకుంటున్నాం. సో దీనివల్ల వినేవాళ్ళు నిన్నెవరో వచ్చారండి మా ఛానల్లోకి. తను ఒక 6 మంత్స్ నుంచి చూస్తున్నాడంట. నిన్న ఇంకొక మనవాహిని దాంట్లో నన్ను 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాడంట. ఫస్ట్ టైం మనవాహిని ఛానల్లోకి నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటానండి.
నిన్న ఒక ఆయన చెప్తున్నాడు 1 year నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సిసి గారు. సమ్ టైమ్స్ మీరు మా హిందూ ఛానల్‌లోకి వచ్చినప్పుడు మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా వాట్ ఎవర్ యువర్ పాయింట్స్ ఆర్ గుడ్ వాట్ ఎవర్ ఆయనకి అంటే మేబీ అతను ఎవరో నాకు తెలియదు, పాపం నేనెవరో అతను తెలిసినా కూడా ఏదో ఒక పాయింట్ లో అతనికి ఆ క్షణానికి బాధగా అనిపించినా కూడా కంటెంట్ కరెక్టే కదా అని ఆలోచించినట్టు నిన్నటి రోజున ఇద్దరండి. సో యాజ్ ఏ ఒక ఛానల్ ని ఒక ఐడియాలజీయో లేకపోతే ఏదో రన్ చేద్దాం మనము అట్లీస్ట్ ఇలాంటి ఫీడ్బ్యాక్ విన్నప్పుడు వి ఫీల్ హ్యాపీ అండి. ఓకే 100 మంది తిట్టినా పర్లేదు, ఒక అతను ఏదో కంటెంట్ తీసుకున్నాడట దీని నుంచి అనే ఫీలింగ్ తో మనం ఉండాలని నా ఉద్దేశం అండి. ఎన్ఆర్ఎఫ్ గారు, అఖండ గారు. ఇదే హరి గారు 2020 హరి రీక్యాప్ గారు హరి గారు నేను ఒక మాట మాట్లాడతా. చెప్పండి. మనము ఆల్రెడీ హిందూ ఫోల్డ్ నుంచి వెళ్ళిపోయిన వేరియస్ గ్రూప్స్ కానీ సెక్ట్స్ కానీ లేదు అంటే పీపుల్ కానీ వాళ్ళని తిరిగి మీరు ఆహ్వానించే పరిస్థితి నాజురామ్ గడ్సే గారికి చెప్తున్నాను అని కోరుకుంటున్నప్పుడు మళ్ళీ మేము హిందువులు మీరు వెళ్ళిపోండి అన్న మాట వాడకండి నాజురామ్ గడ్సే గారు. ఇక్కడ ఏ భావజాలం ఉన్నా కూడా మీరు మళ్ళీ తెలుగు వాళ్ళుగానే ఉండాలి, భారతీయులుగానే ఉండాలి. దెర్ ఈజ్ నో అదర్ ఎస్కేప్. మీరు ఎక్కడికి పారిపోలేరు. మీరు సహజీవనం చేయాల్సిందే, మీరు రాజ్యాంగ స్ఫూర్తిని అవలంబించాల్సిందే, మీ యొక్క బిలీఫ్ ని కాపాడుకోండి. మీ అసలు హిందూయిజం ఈజ్ ఇట్ ఎ బిలీఫ్ సిస్టమ్, ఈజ్ ఇట్ ఎ ప్రాక్టీస్? అదంతా సతీష్ గారు నన్ను రెడికల్ చేసినప్పుడు అవును నేను చెప్తాను నేను అదే దానికే వస్తాను అఖండ గారిని దానికే వస్తున్నాను. సో ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి బయట వాళ్ళని మీరు అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా వచ్చి మీతో చేతులు కలుపుతామని అన్నప్పుడు ఈ అమర్యాద ఒకటి వద్దు. రెండవది, మీరు సాటి సోదరులకి తో మీకు విభేదాలు ఉన్నాయి, మరొకటి ఉండొచ్చు. మీరు బుల్లీ చేసి తిట్టి మరొకటి చేసి మీరు ఇంక్లూజివ్నెస్ పెంచుకోలేకపోతే మీరు పెద్ద ఏమంటారు మిషన్స్ నో లేకపోతే లక్ష్యాలను ఎలా సాధిస్తారో ఒకసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని ఒకసారి ప్రశ్నించుకోండి. అఖండ గారు మేబీ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. సతీష్ గారు వాయిస్ వినపడుతుందా? నాదేమన్నా ప్రాబ్లమా? సతీష్ గారు మ్యూట్ లోకి వెళ్ళినట్టున్నారండి. అందరికీ ఆయనకి నమస్తే అండి. నమస్తే అండి కవిత గారు. ఏం లేదు, ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిందే ఓపెన్ ఐడియాలజీ యాక్సెప్ట్ చేయడం కోసం, అంతేగాని ఇది హిందువులా ఇంకోటా అని కొట్టేసుకోవడానికో బూతులు తిట్టేయడానికో కాదు కదా. 2025 మీకు ఎలా అనిపించింది? అంటే యూట్యూబ్ పరంగా కానీ పర్సనల్గా కానీ? 2025 పర్సనల్గా నాకు బెనిఫిట్. ఈ యూట్యూబ్ పరంగా అయితే చాలా జరిగినాయి, జరగకూడనివి జరిగినాయి. అవి ముందు జరగకుండా చూసుకుందామని ఒక థాట్ అంతే. ఎందుకంటే ఆ కాంట్రవర్సీస్, లేనిపోయిన కాంట్రవర్సీస్ ఎన్ని సృష్టించి అపోహలు ఎన్నో, అసలు ఒకటని కాదు. అవును కదా. చాలా చాలా జరిగిపోయాయి. యాక్చువల్గా మనం ఏం మాట్లాడుకున్నా ఉన్నా ఛానల్ మొత్తం తరోగా ఫస్ట్ నుంచి చూసి వచ్చినా కూడా ఎన్నో జడ్జ్మెంట్స్ చేశారు. ఇంకా ఆ జడ్జ్మెంట్స్ ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ ఇమాజినేషన్కే వదిలేసేయాలి. ఎందుకంటే మనం ఇంకో వాళ్ళకి చేంజ్ చేయలేం కదా. సో మనది మాత్రం మన ఒపీనియన్, అది తప్పైనా కరెక్ట్ అయినా ముందుకు పెట్టి కనీసం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆన్సర్స్ మనకి ఏమన్నా దొరికితే చాలు అని కోరుకున్నాం అంతే. ఈ బూతులు ఇట్లాంటివి ఏం మాట్లాడకుండా. అదే కదా మనం కూడా అనుకున్నది అదే. ఇట్స్ ఓకే, వాళ్ళు ఉన్నారు అని మనం పట్టించుకోకూడదు. ఎన్ఆర్ఎఫ్ గారు, అస్సలు ఎన్ని ఆబ్స్టికల్స్ ఎదురవుతే ఒక గోల్ రీచ్ అవ్వగలము అది తెలిసిందే కదా. మనం గ్లోబల్గా మనం ఇక్కడ ఉన్నాము. ఓకే, ఇండియాలో ప్రతి ఒక్క ఇష్యూ కూడా, అది మైనర్ ఇష్యూస్ నుంచి కూడా యూనో పబ్లిక్కి మనకి తెలుసున్నంతలో అవేర్నెస్ తెద్దాము. యూనో డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ టాపిక్స్లో ఇట్లాంటి అనే ఒక చిన్న ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వస్తాయో తెలుసా. ఎవ్వరేమనుకున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే కరెక్ట్ అని నా ఒపీనియన్ అంతే. అంతే రేవణ్ గారు వచ్చారు. రేవణ్ గారు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?
ఎన్ఆర్ఎఫ్ గారు నథింగ్ అండి. ఇలాంటి వస్తువులు ఏమంటే ఇలాంటి జరుగుతాయి అంటే మీరు ఏ ఉద్దేశంతో అయితే ఛానల్ పెట్టారో దాన్ని బెటర్ గా ప్రమోట్ చేస్తూ వెళ్ళండి అనేది మాత్రం నేను చెప్పాలనుకున్నానండి. అండ్ మోర్ ఓవర్ నేను రావడం వల్ల కొంచెం ప్యానల్ ఏమైనా డిస్టర్బ్ అయింది అనుకుంటే నేను వెళ్ళిపోతానండి. అలా ఏమీ లేదండి. లేదు లేదు అలా అలా ఏమీ ఏం లేదు. లేదండి. ఇదే జరుగుతుంది. నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఒకళ్ళు రావడం వల్ల ఏదో జరిగిపోతుంది. వాళ్ళొచ్చి వాళ్ళ పాయింట్ పెడితే ఇంక ఏదో అయిపోతుంది. నో, ఇంత నారో మైండెడ్‌గా ఉండాల్సిన అవసరమే లేదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వ్యూ పాయింట్‌ని షేర్ చేసుకునే ఇది అందరికీ ఉంది. సో, మనం నేననేది ఏంటంటే అందరి వ్యూ పాయింట్స్ షేర్ చేసుకోవాలి. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుందండి. ఇప్పుడు ఓన్లీ హిందూస్‌లోనే గూడా కొంతమందికి కొన్ని నచ్చుతాయి. కొంతమందికి కొన్ని నచ్చవు కదా! సో, ఎవరి వ్యూ పాయింట్ ఏంటి? దాంట్లో ఉన్న పాసిబిలిటీస్ ఏంటి? గుడ్ ఎంత? బ్యాడ్ ఎంత? ఇది డిస్కస్ చేసుకోవాలి తప్పితే వాళ్ళు రావడం వల్ల ఇదైపోతుంది. వీళ్ళు రావడం వల్ల అదైపోతుంది. నో, నాట్ ఎట్ ఆల్ సీసీ గారు. ఓకే. యూ గుడ్ డోంట్ అండి. నీడ్ టు గో. థాంక్స్. ఓకే. ఎన్ఆర్ఎఫ్ గారు డూ యూ స్టాండ్ బై యువర్ వర్డ్? మీరు ఆ మాట అన్నారు. డూ యూ స్టాండ్ బై యువర్ వర్డ్? లైక్ వాట్ అండి? ఇప్పుడే అన్నారు కదా, ఏంటిది అని డిస్కస్ చేసి మనం ఒక నమ్మకానికి వద్దాం. ఇది తప్ప, ఇది కరెక్టా, ఇది మంచా, ఇది చెడా అని అంటున్నారు కదా ఓపెన్ గా. డూ యూ స్టాండ్ బై అవును. దట్ వర్డ్ అని నేను అడుగుతున్నాను. యాహ్! ఆఫ్ కోర్స్ అండి. ఆఫ్ కోర్స్. No, see, Saffron Turtle, I'm asking you right question. One question. Did you stand for women abuse? No, you are in the panel when they are abusing the women. Did you stand for that? ఎవరిని I'm అబ్యూస్ asking you one చేసినప్పుడు question. ఎక్కడ ఐ డు నాట్ లైక్ ఎనీ ఉమెన్ అబ్యూస్. నేను ఇంతవరకు చేయలేదు, ఇక ముందు కూడా No, చేయను. కాదు, you are in the panel. You ఎప్పుడు yeah, ఎప్పుడు no, మీరు మౌనం ఉన్నలాగా ఉన్నారు. When they abuse, కాదు, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. నేను ఎవరైనా ఉమెన్ మీద ఒక్కసారి ఎప్పుడన్నా ఇట్లా వచ్చినప్పుడు వెంటనే నేను ఆపిన రోజులు కూడా ఉన్నాయి. ఆపిన రోజులు కాదు, ఆపిన రోజులు నేను కాదు, ఒకళ్ళని ప్రతిరోజు ఆపాలి. ఎవరి విషయం ఆపిన గురించి రోజులు కాదు స్వామి, ప్రతిరోజు ప్రతిరోజు ఆపాలి. బాబు, వేరే వాళ్ళు ఒక్క నిమిషం, వేరే వాళ్ళు ఒకవేళ మనకు మాట్లాడుతుంటే నాకు మాట్లాడాల్సిన పని లేదు కదా ఆ టైంలో. వేరే వాళ్ళు బాబు Okay, నువ్వు you didn't stop. See, when you didn't stop abuse, okay, you don't have the right అందరూ to talk. అరవాల్సిన అవసరం లేదు కదా. Right to talk this అరవాల్సిన this అవసరం panel is ఉన్నప్పుడు, toxic. అరే నువ్వు చెప్పింది తప్పు అని పక్కన వాళ్ళు ఆల్రెడీ అరవడం మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ నేను కూడా అరవడం దేనికి?